ఈరోజు వాక్య వర్తమానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను యెహోవా నాకు వెలుగుగా నుండును. ఇది ఇజ్రాయిల్ ప్రజలకు ప్రాతినిధ్యంగా ఉన్న యెరూషలేం పట్టణం ఈ వచనాల్లో మాట్లాడుతూ ఉన్నట్టు తన భవిష్యత్ కాలంలో జరుగుతుంది. నా పగవాడ, ఆ మాట చూస్తాం, నా పగవాడ, నా శత్రువ, అషూరు రాజ్యం గురించి, బబులోను వంటి శత్రు దేశాల గురించి యెరూషలేము తరపున ప్రవచిస్తున్నటువంటి ప్రవచన మాట ఇది. శత్రు దేశాలు ఎదుట కింద పడ్డ యెరూషలేము తన భవిష్యత్తుని మరలా తిరిగి ప్రవచిస్తున్న మాట. ఈ వాక్యంలో గొప్ప వాగ్దానం ఉంది. ఈ వాక్యము మనకి విశ్వాసానికి శక్తినిస్తుంది. ఇట్ విల్ ఎంకరేజ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి ప్రోత్సాహంగా ఉంటుంది. శత్రువుతో, అపవాదితో, చీకటి రాజ్యంతో మనం పోరాడుతున్న ఈ ఆత్మీయ పోరాటంలో ఈ వాక్యం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఎన్నో కష్టాలు, మనకెన్నో విపత్తులు, మనం పోరాడుతూ పడిపోతూ లేస్తూ మన జీవనయాత్ర కొనసాగుతుంది. సంగమా, పడిపోయిన ప్రతిసారి కథ ముగిసిందని అర్థం కాదు. నా మీద నా శత్రువు జయం పొందుకున్నాడు అంటే నీ కథ ముగిసిందని అర్థం కాదు. ఇక్కడ 3 మాటల్లో నేను ఈ వాక్యాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. కథ ముగియలేదు. వెంటనే అంటాడు, నేను పడినా తిరిగి లెగుస్తాను. ఈ వాక్యాన్ని 3 మాటలుగా నేను చెప్తాను. ఫస్ట్ మాట, నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. ఇప్పుడు నాతో చెప్తారా మీరు? నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను చెప్పి మీతో చెప్పించే కారణం ఏంటంటే మళ్ళీ చెప్తే మీకు కూడా వాక్యం వస్తుంది. అందుకే రిపీట్ చేసి మళ్ళీ చెప్తున్నాను. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. ఇప్పుడు మీ శత్రువు ఎవరో అదే నా శత్రువు అనబాకండి. ఇక్కడ అది ఆడు లేడు. అషూరు బబులోను ఉంది. అషూరు బబులోను వారెవరు? దేవుని పట్టణాన్ని ఎదగనియని వారు, దేవుని ప్రజల్ని ఎదగనియని వారు, స్పిరిచువల్ డెవలప్మెంట్ అవనివ్వని వారు, ఆత్మీయ ప్రగతి కానివ్వని వారు. నీ శత్రువు ఎవరు అంటే నిన్ను ఎవరు ఆత్మీయంగా ఎదగనీయకుండా ఆపుతున్నారు వాళ్ళు. అది ఆపేది ఎవరు? శరీరులు కాదు, అంధకార సమూహం. అందుకే నా శత్రువు నా మీద అతిశయించొద్దు. నీ శత్రువు అతిశయిస్తాడు ఎప్పుడో తెలుసా? నువ్వు అసలు మోకాళ్ళు అయిపోతే ఆడంత హ్యాపీగా ప్రపంచంలో ఎవడో కూడా ఉండడు. అందుకే మోకాళ్ళు అయిన విశ్వాసులందరూ భలే సంతోషంగా తిరుగుతూ ఉంటారు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటేనే వచ్చి పక్కనే కూర్చుంటాడు వాళ్ళకి. ఎందుకని? ఆపు, ప్రార్థన చేసావులే, మాలో భక్తుడివి, నీ బతుకు మాకు తెలీదా అని చెవులో జోరేగలకు వచ్చి, ఆపు, చేసావులే, నీ బతుకు తెలుసులే నాకు అని. ఎప్పుడో జరిగిపోయిన పాతకాలం, పూర్వకాలం జరిగిపోయిన అన్నీ మనసులోకి తెచ్చి జ్ఞాపకం చేసి ప్రార్థన ఆపించి, ఫోన్ చూపించి, టీవీ చూపించి, ఆ ఊరు తిప్పి ఈ ఊరు తిప్పి ముసలం ముచ్చట్లు బెచ్చిచ్చి ఎట్టొకటి రోజు గడిచిపోయేటట్టు చేస్తాడు. అలాంటి వాళ్ళ వల్ల సాతాన్ రాజ్యానికి ఏమన్నా కొంచెం బీటు వాడిద్దా? ఏం వాడదు. సాతాను రాజ్యానికి నష్టమే అవడతో అంటే ఉదయం స్తుతి ప్రార్థన అంటే లెగిసి మోకాలు వేసి ఒడితో ప్రార్థన,
భయం సాతాను గడికాలంటే. అనుదినం దేవుని స్తుతి. దావీదంటాడు, నిత్యము నేను నిన్ను స్తుతిస్తానంటాడు. అంటే ఎప్పుడు స్తుతిస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. గొర్రెల దగ్గర కూర్చున్న వాద్యాలను వాయిస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. ఎక్కడున్నా దేవునిని స్తుతించే అలవాటు కలిగిన వాడు దావీదు. స్తుతించకపోతే సాతాను బాగానే ఉంటాడు, స్తుతిస్తేనే కంగారడికి. ఇప్పుడు చర్చ్ సంగమా ఆలకించు. నా శత్రువా నా మీద నీవు అతిశయించవద్దు. మీరు పడిపోతే చూసి సంతోషపడుతున్న శత్రువును చూసి మీరు చెప్పాల్సిన మాట ఇది, నా శత్రువా నా మీద నీవు అతిశయించవద్దు. ఎందుకు? నేను పడినను తిరిగి లేస్తాను. ఎంతమంది నమ్మకం ఉంది? పడినా కానీ దేవుడు మనల్ని తిరిగి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇది విశ్వాసంలోకి రావాలి సంఘం. ఆమె అయిపోయింది, పడిపోయింది, కథ ముగిసిపోయింది, ఆడు బతికైపోయింది. ఇంకా ఎప్పుడు బతికైపోయింది అంటాడో అప్పుడే దేవుడు మళ్ళీ పైకి తీసుకొచ్చి నేను ఉన్నాను అంటాడు. ఆమె ఎప్పుడు అయిపోయింది మనం ఏమంటామంటే క్లోజ్, చాప్టర్ క్లోజ్ అంటాం. ప్రభు ఏమంటాడంటే నేనున్నానుగా, తీసుకొచ్చాను, మళ్ళీ ఆయన శిఖరం మీద నిలబెడతాడు. నేను పడినను ఆయన నన్ను తిరిగి పైకి లేవనెత్తుతాడు. అంధకారమందు కూర్చున్నను ఆయన నాకు వెలుగుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుపై దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం. వారు నీతో యుద్ధం చేస్తారు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యుద్ధం రాకుండా ఉండదు నాయనా. పక్కన వాళ్ళకి మాట చెప్పు, యుద్ధం రాకుండా ఉండదని. యుద్ధము మన జీవితంలో శత్రువుతో పోరాటం వస్తుందంట. ఇర్మియా అంటారు, వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. అందుకే ప్రభు అయిన యేసయ్య చెప్పారు, మీరు శోధనలోనికి ప్రవేశింపక మెలకుగా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకండి? నాకేమన్నా బాధ వస్తే కదా, కష్టం వస్తే కదా, కడుపులో నొప్పి వస్తే కదా, కాళ్ళు నొప్పి వస్తే కదా ప్రార్థన. భలే ఉంది మన సంఘం. అస్తమానం ప్రార్థన 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 ప్రార్థన, చితకొట్టి నలకొడుతున్నావు. పొద్దాక ప్రార్థన. ఇక మాకు ఇది తప్ప ఇంకొక యావనేది ఏం లేదా? ఇక ప్రార్థన ప్రార్థన ప్రార్థన, పొద్దాక ఏం ప్రార్థన? పొద్దాక ప్రార్థనని విసికించటానికి కాదు, ప్రార్థన మన జీవన శైలిగా, మన అనుదిన జీవన విధానంగా ప్రార్థనను మార్చుకోవాలి. ఎందుకు కారణం అంటే శత్రువు మన మీద యుద్ధం చేయటానికి వస్తున్నాడంట. ఎందుకు నాన్న? డ్యూటీకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని బయలుదేరు, ప్రయాణం వెళ్తుంటే ప్రార్థన చేసుకొని బయలుదేరు, మింగే ముందు ప్రార్థన చేసుకొని మింగరు నాయన. సాంబార్ వచ్చిన గుర్తు వస్తుంది ప్రార్థన చేసుకోవాలని కొద్దిమందికి. తినే ముందు ప్రార్థన చేసుకో, ఆయన విషయాన్ని కూడా నీరుగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుని ప్రారంభించు. ప్రతి ఆరంభంలో దేవుడు ఉన్నాడు. మన పని ఏ పని ప్రారంభించినా దేవుని సన్నిధిలో ప్రార్థనతో ప్రారంభించాలి. ప్రార్థన లేకుండా మనం ప్రారంభించకూడదు అని ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నా కొద్దిమంది ప్రార్థన లేకుండానే పయనమైపోయి పనులు చేసేస్తున్నారు. ఈరోజు నేర్చుకోండి, మార్చుకోండి. ప్రార్థన లేకుండా మన జీవితంలో ఏ పని జరగకూడదు. ప్రార్థనతో ప్రారంభించాలి. ఎందుకు ప్రార్థనతో ప్రారంభించాలి? తాను అభిషేకించి అధికారం ఇచ్చిన దేవుని సేవకుల సంఘ ప్రార్థన ఎందుకు అవసరం అంటే, యుద్ధము చేయటానికి ఒక సాతాను ఉన్నాడు. వాడు చేసే పని ఏంటంటే, వాడు యుద్ధం చేయటానికి వస్తాడు. మరి మనం ఏం చేయాలి? మనల్ని విడిపించుటకు మనకు తోడై ఉన్న దేవుడు మనకు కావాలి. దేవునికి స్తోత్ర. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను కనుక వారు నీపై విజయము పొందరు. పోరాడుతారు కానంట విజయం పొందుకోరంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కొన్నిసార్లు మ్యాచ్ లాస్ట్ దాకా నడుస్తుంది కానీ జయం మనదే. దేవునికి స్తోత్ర. విశ్వాసం నీకు రావాలి.
నీ శత్రువు నీ మీద అతిశయించకుండానట్లు. ఆయన నీ శత్రువు నీతో యుద్ధం చేయటానికి వస్తే, నీ శత్రువు నీ మీద యుద్ధం చేయటానికి వస్తే, నీ పక్షంగా నీ దేవుడు వచ్చి నిలబడుతున్నాడు. వాడు యుద్ధం చేస్తాడు, కానీ నిన్ను విడిపించుటకు నీ దేవుడు, మన దేవుడు మనకు తోడయున్నందున మనము విజయము పొందుకుంటాము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన విడిపించుటకు తోడై ఉండి ఎదుట శత్రువుకి జయము రానివ్వడు. లోకమేమైనా అవని మనకు భయం లేదండి. ఎందుకు? ఆయన ఉన్నాడు మనకు తోడు. నా శత్రువా నా మీద అతిశయించవద్దు. వారు యుద్ధము చేతుకు వద్దురు, కానీ మనల్ని విడిపించుటకు మన ప్రభువే మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాగ్దానం ఉంది. కీర్తన భాగం 44వ కీర్తన 3వ వాక్యం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. నాతో ఈ మాట చెప్తారా? నీవు కటాక్షించితివి. ఆమె వాళ్ళ దగ్గర ఏమున్నాయి? ఖడ్గం ఉంది, వారి బాహు ఉంది, వారి దగ్గర ఖడ్గాలు ఉన్నాయి, బలం ఉంది. మన దగ్గర గోంగూర పీసు ఉంది. మనం ఓడిపోతున్నాం, భయపడుతున్నాం, శత్రు బలవంతుడని మనం బాధపడుతూ ఉంటే మధ్యలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటో తెలుసా? దేవుని కరుణా కటాక్షం మన మీదకి దిగి వచ్చింది కనుక ఆయన దక్షిణ హస్తం, ఆయన బాహువే, ఆయన ముఖ కాంతియే వారికి విజయము కలుగు చేసెను. దేవునికి స్తోత్ర. శత్రువు దగ్గర ఖడ్గము ఉంది, శత్రువు బలవంతుడిగా కూడా ఉన్నాడు. వాడి దగ్గర కత్తి ఉంది, వాడి దగ్గర ఖండబలం, బాహుబలం ఉంది. మన దగ్గర ఏముంది? ఆయనే మన పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. లయన్స్ డెన్లో డానియల్ లాగా ఉండాలి మనం. సింహాల బోనులో దానియేలు లాగా ఉండాలంట. ఆమేనండి. ఆయన దక్షిణ హస్తమే, ఆయన బాహువే, ఆయన ముఖ కాంతియే ఆయన మనకు విజయమును కలుగజేస్తున్నాడు. ఈ రోజున నా శత్రువా నా మీద అతిశయించవద్దు. ఎందుకు? ఆయన దక్షిణ హస్తం నాకు తోడుగా ఉన్నది, ఆయన బాహువ నాకు తోడుగా ఉన్నది, ఆయన ముఖ కాంతి నాకు తోడుగా ఉన్నది. ఆయన నా పక్షంగా ఉన్నాడు. నీ చేత ఖడ్గం ఉంటే నా చేత ప్రభువు ఉన్నాడు. నీ దగ్గర బాహువు ఉంటే నా దగ్గర ముఖ కాంతి ఉన్నది. నీ దగ్గర కత్తి ఉంటే నా మీద దేవుని కటాక్షం ఉన్నది. అందుకే ధైర్యంగా నుంచున్నాడు వెళ్ళి గొలియాతు ముందు. గొలియాతుకు భలే భలే కోపం వచ్చింది. ఏమనుకున్నారా? నన్ను గూర్చి ఇంత ఎత్తుండి, ఇంత బారుండి, ఇంత మనిషిని చూసి పిల్లగాడు నువ్వు వచ్చేవేరా? కోపం వచ్చేసింది గొలియాతుకి. పోను వచ్చినోడు భయపడతా నుంచున్నాడా? అమ్మో గొలియాత్ అంటూ ఉన్నాడా? గుండె నిబ్బరం చేసుకుని ఛాతి విరిచి మరీ నిలబడ్డాడు. అయ్యే దావీదు తగ్గుతున్నాడా? ఈ రోజు అయిపోయావు నువ్వు నా చేతిలో అంటున్నాడు. ఎవరిని ఎత్తి చూడాలి ఇట్లా, కానీ తగ్గట్లా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు ఏమాత్రం గొలియాత్ ఎంత గొప్పోడైనా తగ్గల. నిలబడితే గొలియాత్ అసలు ఏమనుకుంటారు నా గురించి? అసలు నన్ను చూస్తే దేశం వణుకుతుంది, పిల్లడు నువ్వు భయపడవేంటి అంటున్నాడు. భయపడినండి, నా మీద దేవుని కటాక్షం ఉన్నది, కనిష్ఠుడైనను అభిషేకం ఉంది. నేను భయపడినండి. ఆయన దక్షిణ హస్తము నాకు బాహువుగా ఉంది, ఆయన బాహువు నాకు తోడుగా ఉంది, ఆయన ముఖ కాంతి ఉంది. నేను భయపడను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీవు నీ శత్రువు ఎదుట చెప్పవలసిన మాటది, నా శత్రువా నా మీద అతిశయించవద్దు. ఆమేన్. తీసుకోండి రోమాపత్రిక 8వ అధ్యాయం
37వ వాక్యం చూస్తే, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమెన్. మనల్ని ప్రేమించేవాడు ఉన్నాడు. ఆమెన్ అనండి. మన శత్రువా, నా మీద అతిశయించవద్దు, నన్ను ప్రేమించువాడి ద్వారా నేను విజయం పొందుకుంటున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మనల్ని ప్రేమించేవాడు ఒకడున్నాడు. ఆమెన్. హల్లెలూయా. మనల్ని ప్రేమించేవాడు ఒకడున్నాడు. ఆయన అత్యధిక విజయాలు మనకిస్తాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దగ్గరికి వెళ్ళి కుమారుడు అడుగుతుంటే, కుమారుడు కొరకు తండ్రి తన చెయ్యి చాపి తన కుమారుడి విజయం కోసం ఒక మంచి బాట వేస్తాడు. కుమారుని కొరకు తండ్రి ఎంతో ప్రయాసపడతాడు. తన బిడ్డ విజయం కోసం కష్టపడతాడు. అవును, నిజమే. తన బిడ్డను ప్రేమించుచున్నాడు కనుక తన బిడ్డకు విజయము కలగాలని ఆశపడతాడు. నువ్వు ప్రేమించుచున్న నీ దేవుడు నీ విజయం కావాలని కోరుకుంటున్నాడు. నీ పరమ తండ్రి నీ విజయం పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ పగటి కాలం చెప్పు శత్రువుకి, ఓ నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నన్ను ప్రేమించు దేవుడు నా వెనుక ఉన్నాడు, ఆయన నాకు అత్యధిక విజయం అనుగ్రహిస్తాడు. ఆమె. హల్లెలూయా. ఇప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ఆడు కత్తి పట్టుకురా, ఖడ్గం పట్టుకురా, బాహు వేసుకురా. మన ధైర్యం ఒకటే, నన్ను ప్రేమించే నా దేవుడు ఉన్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమస్వరూపి. దేవుని ప్రేమ దుర్వినియోగం అవ్వకుండా ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రీస్తు ప్రభు కటాక్షంలో మీ శత్రువు మీద మీరు విజయము చూడాలి. ఆమేనండి. హల్లెలూయా. మొదటి యోహాన్ పత్రిక 5:4 చూస్తాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5:4, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేనండి. విశ్వాసంగా ఉంటే లోకాన్ని జయించినట్టే. విశ్వాసంగా ఉంటే విజయం పొందుకున్నట్టే. ప్రైజ్ లార్డ్. లోకమును జయించిన విజయం ఒకటే, మన విశ్వాసం. ప్రైజ్ లార్డ్. లోకమును జయించిన విజయం మన విశ్వాసం. విశ్వాసంతో నిలబడ్డాడు అబ్రహాం, జయం చూశాడా లేదా? విశ్వాసంతో నిలబడ్డాడు దావీదు, జయం చూశాడా లేదా? విశ్వాసంతో బ్రతికాడు. నా విశ్వాసానికి నేను తప్పనండి, మీరు ప్రార్థన చేయొద్దన్నా నేను ఆగను, నేను ముమ్మారు ప్రార్థన చేయాల్సిందే, నా చేతులు యెరూషలేము వైపు తిప్పాల్సిందే, నా కిటికీలు తెరవాల్సిందే, నేను భయపడేది ఏం లేదు. తీసుకెళ్ళి రాజు రమ్మను, జైల్లో పడేస్తే పడేయమను, సింహాల బోన్లో పడేస్తే పడేయమను. నా ఫెయిత్ అండి, నా విశ్వాసం. మీరు చెప్పినట్టు నేను చేయను. పక్కన అరవబాకరా, ఆడు వెళ్ళేదాకా మనసులో ప్రార్థన చేసుకు, మనసులో లేదే ఏం లేదే, నేను చేతులు ఎత్తాల్సిందే, తలుపులు తెరవాల్సిందే, యెరూషలేము వైపు తిరగాల్సిందే, నేను ధైర్యంగా ప్రార్థన చేయాల్సిందే. విశ్వాసంతో ఉన్నాడు. లోకమును జయించిన విజయము విశ్వాసమే. డేర్ చేశాడు, రిస్క్ తీసుకున్నాడు జీవితంలో. రాజన్న భయపడలా, ఏమైంది పోతే నా ప్రాణం పోయిద్ది, రిస్క్ తీసుకున్నాడు. పోతే నా ప్రాణం హతసాక్షి అయిపోతాను. సింహాల బోనులో దేవుడు జయమిస్తే రాజు సైతము ఆశ్చర్యపడుతున్నాడు. ఇశ్రాయేలు దేశం రాజుతో సహా ఏం చేస్తాడు ఈ బుడ్డోడు అన్నట్టు ఉన్నారు. రాజుతో ఇశ్రాయేలు సర్వదేశం ఆశ్చర్యపడేటట్టు, దేశం సొమ్ము తినేస్తున్న సైనికులందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఏం చేస్తాడు ఈ బొడ్డోడు అని. ఒక్క గులకరాయి దెబ్బకి గట్టి కేకలేసే సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత తోడాడు. ఒక్క దెబ్బకి నేల కూలిపోయాడంట. ఇప్పుడు ఎవరికి మహిమ? దేవునికి మహిమ. విశ్వాసం విజయాన్ని ఇస్తుంది. ఆమెనండి. అందుకే యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. నా బతికేం మారదండి, అసలు ఏం బాగోలా మా పరిస్థితి. నిన్న తింటకేం లేక నీళ్ళు పోసుకు తినేసా. కొంచెం అంత గొడ్డుకారం వేసుకొని అంత మంచు నూనె పోసుకు తిన్నాం. ఏమీ లేవు డబ్బులు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఒక మాట చెప్పు, లోకమును జయించిన విజయం మీ విశ్వాసమే.
దేవునికి స్తోత్ర. నన్ను దేవుడు ఈ పేదరికంలో ఉంచడు. ఆమేనండి. ఇలా విశ్వాసంలోకి రావాలి. విశ్వాసంతో మాట్లాడు. ప్రభువులో దేవుడు మనకు జయమిస్తాడు. ఆమేనండి. మన క్రియలను బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు, కటాక్షం వచ్చింది, కరుణ వచ్చింది, కృప వచ్చింది. దేవుని కటాక్షము, దేవుని కృప మన మీదకి వస్తుంది. నీ దారిద్రతను దేవుడు తీసేస్తాడు. నీ కనికరం కలిగిన దేవుడు నీ దరిద్రత నుండి విడిపిస్తాడు. నీ అప్పుల్లో నుండి దేవుడు విడిపిస్తాడు. నీ అనారోగ్యంలో నుండి దేవుడు విడిపిస్తాడు. నీ కష్టంలో నుండి విడిపిస్తాడు. నువ్వు పడుతున్న శోధన నుండి విడిపిస్తాడు. నువ్వు పడుతున్న వేదన నుండి విడిపిస్తాడు ఆయన. విశ్వాసంతో మాట్లాడు. లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే. కటాక్షము వచ్చునుగాక, ఆయన ముఖ కాంతి ప్రకాశించునుగాక, ఆయన దక్షిణ హస్తం మీ మీదకి చాపబడునుగాక, ఆయన బాహు మీ మీదకి వచ్చునుగాక. నా శత్రువా, నా మీద అతిశయించవద్దు. ఆయన ముఖ కాంతి రాబోతుంది. స్తోత్రం. నేను పడినా తిరిగి లెగుస్తా, భయం లేదు. స్తోత్ర. శత్రు వచ్చి అయిపోయాడు, రీడ పడిపోయాడు, ఈ లెగడు, వాడు మాట అది. నా దేవుని మాట ఏంటి? నువ్వు కింద పడినను తిరిగి లెగుస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు జీవితం చుట్టూ కుట్రలమయం అండి. కుట్రలో డేవిడ్ చుట్టూ కుట్రలే. ఎప్పుడు మనకొక్క సీరియల్లో 2-3 బిట్లు చూసి ఒక అత్త కోడలు కుట్రలే మనం తట్టుకోలేక కుటుంబాలు చిందరవందర అయిపోతున్నాయి. ఒక్క కుట్ర. దావీదుకు చుట్టూ కుట్రలు చేసేవాళ్ళే. ఇంట కుట్రలే, బయట కుట్రలే. కానీ దావీదు శత్రువులు ఎన్ని కుట్రలు పడినా దేవుడు దావీదుని నిలబెట్టాడు. మరి ఆయన ఏంటి? ఆక్స్ఫర్డ్ స్కాలరా ఏమన్నా? క్యాంబ్రిడ్జ్ నుండి వచ్చాడా? ఎక్కడోడు? గొర్రెల కాపరి. ఎవరైనా మరి పరిపాలన చేయటానికి కొంచెమన్నా ఏలుముద్రలు కాకుండా కొంచెం చదువుకున్నవాడు అయితే బాగా పరిపాలన చేద్దుడు కదా. మరి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? సమయాలు వెళ్తే ఐఎమ్ రెడీ అంటున్నాడు పెద్దోడు. పెద్దోడు కాకపోతే రెండోవాడు అంటున్నాడు. రెండోవాడు కాకపోతే మూడోవాడు అంటున్నాడు. ఎవరండి? మీరెవరు కాదు, నాకు అసలు మీ గురించి ఎవరి గురించి దేవుడు మాట్లాడట్లేదు, ఇంకెవరిని ఉన్నారా అని ఎప్పుడు అడుగుతున్నాడు యెషయాని. అప్పుడు అన్నాడు, అయ్యో ఒకడు కనిష్ఠుడు ఉన్నాడు, అడవిలోకి వెళ్ళాడట. ఆయన్ని పిలిపించు, ఆయన పిలిపించు. ఎవరి కటాక్షం ఉంది? ఎవరి కటాక్షం ఉంది? 10 మంది పిల్లలు ఉన్నారు. ఫస్ట్ వాడిని పంపిస్తాం. పెద్దోడా వెళ్ళరా, చిన్నోడు అప్పుడే చిన్నోడు ఆడిని ఎందుకు అంటాం. మన బ్యాచ్ రివర్స్లో వెళ్ళింది. ఆఖరోడు వెళ్ళాడు అడవిలోకి. కనిష్ఠుడు వెళ్ళిపోయాడు. వెళ్ళినా కానీ కనికరం కలిగిన దేవుడు అక్కడికి వెళ్ళిపోయాడు. పడినా తిరిగి లేపుతాడు ఆయన. దేవునికి స్తోత్ర. పడినా తిరిగి లేపుతాడు ఆయన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు 3 times రిజెక్టెడ్ పర్సన్ అనమాట. ఒకసారి కాదు, ముమ్మారు. ఎవరు? యేసు ప్రభు. బాలేబా గొప్ప మాట్లాడుతున్నావులే. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? నిన్నేరా బట్టతలోడు, నిన్నే చూసా నేను. నువ్వు యేసు ప్రభుతో కూడా తిరిగావు కదా మొన్నటి దాకా, నువ్వు చూసాలే నిన్ను. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? పెద్దోడు మాట్లాడేవాడు లే అని సర్దుకుని వెళ్ళిపోతున్నాడు. అక్కడ కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళు అడిగారు, యేసు ప్రభుతో తిరిగినోడు నువ్వే కదా, ఎక్కడ తిన్నీరా ఏంట్రా బాబు, లే నేను ఎందుకు ఎక్కడి నుండి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళినా ముమ్మారు తెల్లవారిలోపు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటున్నాడండి పేతురు. 3 times రిజెక్టెడ్ పర్సన్. 3 సార్లు యేసును తృణీకరించి తిరస్కరించిన వ్యక్తి పేతురు. అయిపోయాడు రా. ఇన్నాళ్ళు తిరిగాడు కానీ రిజెక్ట్ చేశాడు యేసుప్రభుని. ఆత్మీయంగా పడిపోయాడు. ఇంక అసలు ఆడు ప్రార్థన చేసుకోవట్లా, వాక్యం చూసుకోవట్లా, మందిరానికి పోవట్లా, వాళ్ళ ప్రార్థన వాళ్ళతో ఉండట్లా. గుంపు మార్చాడు. ఇప్పుడు ఏ గుంపుకు? తీన్మార్ గుంపుతో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ గుంపు మార్చాడు. ఇప్పుడు దాకా నిన్నటి దాకా ఎక్కడ గుంపు? నిన్నటి దాకా గుంపు ఎక్కడ? ప్రార్థన గుంపు, పరిచర్య గుంపు, ఈ గుంపు. ఇప్పుడు నుండి గుంపు ఎక్కడ? మార్చేసాడు. ఆ టీ స్టాల్ దగ్గర కూర్చుంటున్నాడు.
వాళ్ళందరూ నువ్వేంట్రా మా మధ్యలోకి వచ్చావు, నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదా, నేను ఉంటామేంటి అంటున్నాడు. అక్కడ గుంపు మార్చాడు, గుంపు గుర్తిచ్చిన బుకాయిస్తున్నాడు, బొంకుతున్నాడు. ఆ పేతురు 3 సార్లు యేసు ప్రభు రిజెక్ట్ చేస్తే ఊరంతా అన్నాడు అయిపోయాడు, ఈడ ఆత్మీయంగా పడిపోయాడు. యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, పీటర్ ఈ బండ మీద నీవు నా సంఘాన్ని కట్టాలి నాయనా, కమాన్ కమాన్, బండ మీద సంఘం కడుదు రా అంటున్నాడు. మీరు నేనైతే రే నీళ్ళ మీద నడిపించానా, శుభ్రంగా నడిచావా? ఒక్క పూట ఎన్ని చేపలు పట్టావు? రాత్రంతా కష్టపడ్డావు, ఒక చేప పట్టావా ఒకటైనా? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయే ప్రతిఫలము. తెల్లారిపోయి సూర్యుడు వస్తుంటే ఒక చేప పడలా. అప్పుడు యేసయ్య వచ్చి అంటున్నారు, పీటర్ నీ కుడివైపుకి వలయి. అటు వలయగానే విస్తారమైన చేపలు పడినాయి. ఎవరు ఈ అనుభవాలన్నీ పొందుకుంది? ఈ అనుభవాలన్నీ పొందుకుంది ఎవరు? దూకుడోడే. ఆ చేపలన్నీ అక్కడే వదిలిపెట్టి, ప్రభువా నేను నిన్ను వెంబడి చేస్తాను, ఇక నాకు తిరుగులేదు, బతికి దినులని చచ్చినా బతికినా నీతోనే ప్రభువా, నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను అన్నాడు. ముమ్మారు అంటున్నాడు, యేసు ఎవరో నాకు తెలీదు. పడిపోయిన బ్రతుకు నాశనపు అంచులో నరకపు పొలిమేరలోకి వెళ్ళిపోయిన పేతురుతో ప్రభు అంటున్నాడు, బండ మీద సంఘాలు కట్టాలి రానా అంటున్నాడు. పీటర్ పడిపోయావు అనుకోకు, పైకి లెగుస్తావు, నువ్వే కట్టాలి సంఘం, ఇదిగో తాళం చెవు అంటాడు. ఆయన అప్పు చెప్పాడు బండ మీద సంఘం కట్టడానికి పేతురుకి. పడిపోయిన నిన్ను దేవుడు పైకి లేవనెచ్చుతాడు. నరకపు పొలి మేరకు వెళ్ళిపోయేవేమో, ఆత్మీయంగా దిగజారిపోయేవేమో, ప్రార్థన జీవితంలో పడిపోయేవేమో, వాక్య అనుభవం లేకుండానేమో, సంఘ కార్యంలో నడవలేకుండావేమో, చల్లారిపోయావు. ఆత్మ విషయమై తీవ్రత ఆసక్తి నశించి మందులైపోయారేమో. పడిపోయిన నిన్ను మరలా తిరిగి ఆత్మీయంగా దేవుడు తిరిగి లేవనెచ్చుతాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు, ఏంట్రా ఏదో గొప్ప గొప్ప అన్నారు, యేసు ప్రభులో పెద్ద గొప్ప ఏం లేదు, ఆయన కొడుతుంటే ఏం మాట్లాడేంటి? మన చిన్న చిన్న సినిమా హీరోలే 25 మందిని కొట్టేస్తుంటే యేసు ప్రభు ఏంట్రా వాళ్ళ మీద కర్రలు పెట్టి కొడుతుంటే ఏం మాట్లాడు? మనోళ్ళు చూశారు యూట్యూబ్లో, అది తనను తాను రక్షించుకోలేని యేసు ప్రభు నిన్ను ఎట్ట రక్షిస్తాడు అనగానే, నిజమే కదా, పెద్ద లీగల్ పాయింట్ తీసాడు ఆడు, మీరు దాన్ని ఏమంటే ఫాలో అయిపోతుంది. యేసయ్య సహించి ఓర్పు బట్టి భరించి పాపభారం మోసి మన భారమంతా ఆయన మీద ఎత్తుకొని అవమానపడి మొలకిరటం పెట్టబడి ఉమ్ము ఊయబడి గడ్డం పెరకబడి వస్త్రహీనుడు చేయబడి సిలువ మోయలేని భారమైన సిలువ తన మీద ఉంచి కొరడాలతో కొట్టబడి దున్నబడిన భూమిగా కొరడాలు తన వీపుని దున్నుతుంటే తన శరీరము దున్నబడిన భూమిగా మారిపోతే నోరు మెదపక వదకు తేబడిన గొర్రె పిల్లవలే మన పాప భారమును భరించిన మన ప్రభు అయిన యేసు ఆయన సిలువ మరణమునకు అప్పగిస్తే చూద్దాం అసలు ఈయన ఏంటి, ఈయన సంగతి ఏంటి, దేవుడు అంటూ తిరుగుతాడేంటి, కన్యమరి గర్భమును పుట్టానంటాడేంటి, ఈయన కన్యమరి గర్భమును పుట్టాడు ఏమైందో చూద్దామని మన కేసరపల్లి మెంటాలిటీ పీపుల్ అందరూ చుట్టూ కూర్చుంటున్నారు. సిలువ చుట్టూ కూర్చున్నారు, ఏమైందో అని. ఏమవలా, ఆఖరి రక్తపు బొట్టు వరకు తన ప్రజల కొరకు నీతిమంతులుగా మార్చాలని సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన నామమును అంగీకరించి ఆయన రక్తంలో కడగబడిన వారందరినీ నీతిమంతులుగా మార్చి నిత్య జీవం ఇవ్వటానికి తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి శిలువలో మరణం అంది. అయిపోయింది. ఏదో అనుకుని చెప్పాను, మనలాంటి మానవుడేరా, యేసు ప్రభు కూడా మనలాంటి మానవుడే, అయిపోయింది. కథ చెప్పాను నీకు, మొన్నే చెప్పా.
ఆయన శిలువ మరణంలో శిలువ చచ్చిపోతాడు. దేవుడైతే ఎందుకు చచ్చిపోతాడు? దేవుడైతే ఎందుకు చచ్చిపోతాడు? శిలువలో చచ్చిపోతాడని చెప్పాను కదా. ఆయన మానవుడే. శిలువలోనే కథ ముగిలేదు నాయన. శిలువలోనే కథ ముగియలేదు. లోకమంతా అంతా అన్నారు కదా, శిలువలో కథ ముగిసిపోయింది. యేసుప్రభు ఎక్కడ, ఇంకా అయిపోయింది, కూటమి ఏం లేదు, ఎటోళ్ళని సర్దుకోండి. ఆయన మరణించటం శిష్యుల హృదయాలలో, ఆయన వెంబడించి వారి హృదయంలో తీవ్రమైన కలత వేదన, వారందరూ దుఃఖము బాధలో ఉంటే యేసుక్రీస్తును తీసుకుని వెళ్ళి సమాధి చేసి, ఆ విలువైన సమాధి, వెరీ కాస్ట్లీ సమాధిలో యేసుప్రభుని పెట్టి బండ పెట్టేస్తే మనందరం ఆదివారం పాడుకుంటాం, ఆ బండనెవరు దొర్లించకుండానే తెరువంగబడి ఉండే, ఆ బండనెవరు తెరువంగబడి ఉండే, ఓ రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు, జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు, వేకువ జామున చీకటి ఉందా, వేకువ జామున చీకటి ఉందా, ఏ తెంచిన కాంతలా చోటికి, ఏ తెంచిన కాంతలా చోటికి, గుమ గుమలాడు సుగంధాలు పోని రాక ముందే లేచియుండే, జై 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 జైలు జైలు. సుగంధాలు కొని రాక ముందే లేచియుండే, జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు, జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు, జై జై జై. దేవాలయము 3 దినముల లోపల, దేవాలయము 3 దినముల పడగొట్టి నిలబెట్టే ప్రభు యేసుడు, పడగొట్టి నిలబెట్టే ప్రభు యేసుడు. ఆ బండనెవరు దొర్లించకుండానే తెరువంగబడి ఉండే, జై 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 ఆమేన్. ఆ బండనెవరు దొర్లించకుండానే తెరువంగబడి ఉండే, జై జై జై. రాతి సమాధిలో మన యేసు లేచెను ఈనాడు, జై జై జై. రాతి సమాధిలో మన యేసు లేచెను ఈనాడు, జై జై జై. పాడితే సాయంత్రం అయింది. దేవునికి స్తోత్రం. ఆ బండను ఎవ్వరు డొర్లించలా. పొద్దున్నే రెడీ అయ్యి వచ్చారు విశ్వాసులు అందరూ. సుగంధ ద్రవ్యాలు కొని తీసుకుని వచ్చేలోపే బండ డొర్లిచ్చుందంట. ఆ బండని ఎవరు డొర్లించగలరు? మనుషులు ఎవరైనా డొర్లించగలరు ఆ బండని? అందరూ ఆశ్చర్యపడ్డారు. యేసయ్య కథ అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ కొత్త తలకాయ నొప్పి వచ్చిందని సమాధి తెరవబట్టం ఏంటారు నాయన అని. ఆ బండని ఎవ్వరు డొర్లించకుండానే ఆ బండ డొర్లించబడిందంట. యేసయ్య కథ అయిపోయిందన్నారు, మరణంతోనే ముగిసిపోయిందన్నారు. కథ ముగిలేదురా నాన్న, సమాధి జయించి తిరిగి లేచి నిలబడ్డాడు. I preach the Lord resurrected. పునరుద్ధానుడైన యేసుని పగలు మీకు ప్రకటిస్తున్నాను. ఆయన సమాధి జయించి తిరిగి లేచాడు. యేసయ్య కథ ముగియలేదు, ఒక కొత్త శకం ప్రారంభమైంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవం పొందుకుంటానికి ఆయన మరణము జయించి తిరిగి లేచిన పునరుద్ధాన బలమును శక్తిని తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఆయన అనుగ్రహించి
మరణములో నుండి దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. మరణ భయం నుండి దేవుడు మనల్ని తప్పించాడు. స్తోత్రం చెప్పండి. కథ ముగియలేదు, కొత్త కథ ప్రారంభమైంది. దేవునికి స్తోత్ర. ఆమేనండ్రే. దేవునికి స్తోత్ర. మీరు పడిపోయారని భయపడకండి. పడిన మిమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పునరుద్ధాన శక్తితో దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. అనారోగ్యంలో పడిపోయినని భయపడబాకండి. దేవుడు మీకు జయమిస్తాడు. దేవునికి స్తోత్ర. ఆయన మిమ్మల్ని తిరిగి లేవనెత్తుతాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని మరణపు ముళ్ళైన పాపమును ఆయన విరిచి మరణ భయమును నుండి మనల్ని విడిపించిన సర్వశక్తి కలిగిన ప్రభు మన యేసయ్య మన పక్షంగా ఉన్నాడు. పడిన వారిని తిరిగి పైకి లేవనెత్తువాడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 29వ వాక్యం. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేస్తాడు. దేవుడు అంధకారాన్ని తొలగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, అందరి జీవితంలోకి అంధకారం వస్తుంది. రాత్రి అందరికి వస్తుందా? నాకు ఒకడికే వస్తుందా? ఎందుకు ఇంత వెలుగు? ఈ వెలుగు చీకటిని పారద్రోలటం. అందరికీ చీకటి వస్తుంది. రాత్రి వేదన కలిగిన ఉదయానికి దేవుడు సంతోషంగా మారుస్తాడు. రాత్రి దుఃఖము కలిగిన ఉదయానికి దేవుడు సంతోషంగా మారుస్తాడు. ఆమేన్. రాత్రి చీకటిని తొలగించిన దేవుణ్ణి ఉదయాన్ని స్తుతించు. సమూయేలు గ్రంథంలో అంటున్నాడు, నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటి నాకు వెలుగుగా నీవు మారుస్తావు. ఆమేన్. 112వ కీర్తన 4వ వాక్యంలో చూస్తున్నాం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చూడండి, ఎవరికి చీకటిలో వెలుగు పుట్టిద్ది? జేబులు కొట్టేవాడికి, దొంగోడికి, దొంగ బుద్ధులు ఉన్న వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి, కృతజ్ఞత లేని వాళ్ళకి, అందరూ ప్రభువా చీకట్లో నాకు వెలుగు పుట్టించిన ఆయన వెలుగు. 2 అంతలు చీకటి వాళ్ళకి. బతుకు మార్చుకోకుండా, యథార్థంగా ప్రవర్తించకుండా, వాక్య భయం లేకుండా, దేవుని భయం లేకుండా, మీ ప్రవర్తన మార్పులే. విశ్వాస జీవితంలోకి వచ్చావు కదా, యేసయ్యని నమ్ముకున్నావు కదా, నీవు దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు మార్చుకొని దేవునిలో ప్రార్థనలో నువ్వు బలపడాలిగా. నువ్వు దేవుని యందు యథార్థత కలిగిన వాడివైతే నీ చీకటిలో దేవుడు వెలుగు పుట్టిస్తాడు. దేవునికి స్తోత్ర. నేనంటే దేవుడికి ఇష్టం లేదు, నేనంటే దేవుడికి ఇష్టం లేదు, వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం. నీ ముఖం. బతుకు మార్చుకొని ప్రభుని స్తుతించు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని స్తుతించు. ఆయన అందరి మీదకి ఒకే సూర్యుని, ఒకే వర్షాన్ని పంపిస్తున్నాడు. ఆయనకి ఏ పక్షపాతం లేదు. దేవుడిని అందరినీ ప్రేమిస్తున్నాడు. మనము మార్చుకుని నిలబడి ఒక్క అడుగు వేస్తే చాలు, మన కోసం దేవుడు 100 అడుగులు దిగి వస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు యథార్థవంతులకు చీకటిలో దేవుడు వెలుగు పుట్టిస్తాడు. 139వ కీర్తనలో 12వ వాక్యం, చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగాను ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి. ఆమేనండి. దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవుడు ఎంత ఆధిక్యత ఇస్తాడో చూడమ్మా. ఇక చీకటే లేదంట. ఆమేనండి. హల్లెలూయా. ఇక చీకటే లేదు. ఆమేనండి. పక్కన వాళ్ళకి చెప్పండి, ఇక చీకటి లేదని. చీకటే లేదు. ఇక పొద్దాక కళ్ళు ముత్తే చీకటి అనబాకండి, చీకటే లేదే. ఆమేనండి. హల్లెలూయా. ఇక భయంకరమైన చీకటి తొలగిపోవాలి యేసునామములో. ఇక ఏం రావాలి? చీకటి తొలగిపోయి వెలుగు రావాలి. హల్లెలూయా. మన విశ్వాసంలోకి రావాలి ఇప్పుడు. దేవునికి స్తోత్ర. లోకమంతా చీకటిమయమై ఉన్నది. ఈ లోకము సాతాను చేతుల్లో ఉంది. లోకమంతా అంధకారంలో ఉంది. సహోదరి సహోదరుడా, లోకంలో నుండి దేవుడు మనల్ని వేరు చేసి చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. ఇక నీలో చీకటి లేదను. ఆమేన్. హల్లెలూయా. చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగాను ఉండును, చీకటియును వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. చీకట్లో ఒకటే, నీకు వెలుగులో ఒకటే. రాత్రైనా పగలైనా ఒకటే. భయం లేదు, భయం లేదు, జయం మనదే. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఆయన మనకు వెలుగుమయంగా ఉన్నాడు. ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తున్నాడు. ఇక మనకు భయం లేదు. మనకున్న గొప్ప వరం ఏంటంటే ఆఖరిలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ది మర్చిపోతాం. ఫస్ట్ ఏం చెప్పా, అయిపోయింది. అదే గొప్ప వరం. అందుకే 3 సార్లు చెప్పేది, ఓ శత్రువా నా మీద నీవు ఏం చెప్పాలి, ఇంటికి వెళ్ళి నాకు చెప్పు, ఇక్కడ కాదు. ఓ శత్రువా నా మీద నీవు అతిశయించవద్దు, నేను పడినను తిరిగి లేస్తాను, అంధకారంలో కూడా దేవుడు నాకు వెలుగుమయంగా ఉంటాడు అని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో వెలుగు ఇస్తాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని రోజులు దేవుడు చీకటి రోజులుగా అనిపించవచ్చు మీకు. బిడ్డలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళకి చీకటిగా అనిపిస్తుంది. మాకు కూడా ఒక బిడ్డ ఉంటే బాగుండు కదా. 24 ఏళ్ళ చీకటి జీవితాన్ని అనుభవించాడు అబ్రహాము. కనిపించిన వాళ్ళు ఇల్లు చుట్టాలు పుట్టాలు అడుగుతాయా, పెద్ద ప్రార్థనాపడు నీతిమంతుడు యథార్థవంతుడు కదా, నువ్వు దేవుడు నీకు పిల్లలు ఇవ్వచ్చుగా. ఏమాయ్ మనకి లాజిక్గా అనిపించిందా, అనిపించలేదా? నువ్వు అంత భక్తిపరుడు అయితే, నువ్వు అంత నీతివంతుడు అయితే, నువ్వు అంత యథార్థవంతుడు అయితే, నువ్వు అదంతా ఇదే మన ఊరంతా ఇంత బారు చదివినాక మరి దేవుడు ఒక బిడ్డని వచ్చుగా అన్నారు. మీరేమంటారు? అవును నిజమే, ఇక్కడ కాదు, నువ్వులే పొద్దాక అక్కడే కూర్చొని శృతి స్తోత్రం అంటున్నావు. ఆ ఊరిలోకి వెళ్ళు, ఆ ఊరిలో ఇంకో పెద్ద మందిరం ఉంది, అక్కడికి వెళ్తే అద్భుతమే అద్భుతం, అద్భుతమే అద్భుతం, చిటికేస్తే అద్భుతం. ఛార్జీ కట్టుకొని, ఆటో కట్టుకొని, ఊరు కట్టుకొని నువ్వు ఒకదాన్ని వెళ్ళకుండా మనం విశ్వాసం 4 పోగు చేసుకుని వెళ్ళు. రాను పోను ఆటో ఛార్జీ దండగ తప్ప ఏం లేదు. 100 రూపాయల స్టాంప్ మీద సంతకం పెట్టిస్తాను నేను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏంటవి అటు చూస్తున్నారు? ఆటో రాను పోను ఆటో ఛార్జీ దండగ. ఇక్కడ కాదు, లే అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్తే అక్కడ బాగుంది, ఆడాలి తిరుగుతూ ఉండాలి, పిల్లి మార్చినట్టు ఓ చోట కూర్చుంటావు ఏంటి, మారుతూ ఉండు పిల్లిలాగా. అట్లాంటి పిల్లి కబుర్లు ఏమో వినబాకండి. దేవునికి స్తోత్ర. అట్లాంటి పిల్లి కబుర్లు అన్నీ వినబాకండి. ఆయన నీతిమంతుడు యథార్థవంతుడై ఆయన ఈ సంఘాన్ని ఏర్పరచుకుంటే, ఆయన 20 సంవత్సరాల క్రితం నాకు స్వరం పిలిపించిన దేవుడు నిజమైతే, నన్ను దేవుడు తన సేవకుడిగా అభిషేకించుంటే ఆయన అద్భుత కార్యాలు ఇక్కడే చేస్తాడు. దేవునికి స్తోత్ర. ఎక్కడికి వెళ్ళగవసరం కాదు మీరు. ఆయన కార్యం ఇక్కడే చేయాలి, నీ ఇంట్లో చేయాలి, మన వీధిలో చేయాలి, మన పట్ల అద్భుతం చేయాలి. మిగతా అదంతా ట్రాషే. అక్కడికి వెళ్తే జరిగింది, ఇక్కడికి వెళ్తే జరిగింది ఏంలా. ఎక్కడ నీ విశ్వాసం ఉందో అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడు. విశ్వాసంతో ఉన్న అబ్రహాముకి చీకటి తొలగిపోయింది, వెలుగుమైంది. ఎంతమంది చుట్టూ వచ్చి ఎన్ని వాగుతున్నాలే పొద్దాకి వాగుడు. నాకు దేవుడు ఇస్తానని చెప్పాడుగా, నీ కంగారు ఏంటి, ఆయన ఇస్తాడు కదా, ఎలా చికెన్ కూర ఉండు, అన్నం తినిపో. పొద్దాక నువ్వు వచ్చావు నా మతిని పోగొడుతున్నావు. ఎలా ఎవడన్నా మతి చెడ కొడతావు, కొత్త ఆ మాటలు చెప్పి పంపించు. దేవుని స్తోత్రం. చీకటి తొలగిపోద్ది మీకు. మీరు నమ్మకంగా ఉండండి, చీకటి తొలగిపోద్ది. అమ్మను అటు కామన్ అన్నమ్మో, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, నా అటు ఇటు తిరిగితే కానీ నా పిల్లి బతికైతేనే నాకు హ్యాపీ. చీకటి తొలగిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని రోజులు వచ్చిన దేవుడు మార్కులు. మోషే అంటున్నాడు, ఐ కాంట్ ప్రభా, నేను ఎట్లా వెళ్తాను, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నేనేం చేయను ప్రభా. వెళ్ళా, నా వెలుగు నీకు తోడుగా ఉంటుంది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, ఇల్లు అన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చీకటిలో ఉన్న భయపడవలసింది లేదు. మోషేకి తన మార్గం చూపించిన దేవుడు మనకు తన మార్గాన్ని చూపిస్తాడు. దేవునికి స్తోత్ర. అందుకే ఎవరి మాట మీద కాదు, యేసు ప్రభు మాట మీద నమ్మకం ఉంచండి, అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్ర. ఇక నేను చెప్పడానికి సమయం ఎక్కువైంది, మీరు మోకరిల్లితే ప్రార్థన చేస్తాను. అందరూ మోకరిల్లి మీరందరూ ఈరోజు చెప్పండి, నా శత్రువా నా మీద అతిశయించొద్దు, నేను పడిపోయినా తిరిగి లెగుస్తాను, నా చీకటి వెలుగుగా దేవుడు మారుస్తాడు అని అందరూ మోకరిల్లి కన్నీరు తుడుస్తాడు ఆయన. మనుషుల్ని నమ్ముకోవద్దు, రాజులు నమ్ముకోవద్దు. నీ శత్రువులు నిన్ను భయపడితే భయపడద్దు, ధైర్యంగా నిలబడి సింహాంలో
ఎదురుగా ఉన్నది సింహమైనా, మండుతున్నది ఏడంతల అగ్ని అయినా ధైర్యంగా ఉండు. భయపడబాకు సంగమా, నిలబడు. దేవుని శక్తితో నిలబడు, నిటారుగా నిలబడు. శత్రువుకు భయపడకు. నా శత్రువా, నా మీద అతిశయించవద్దు. ఓ అష్షూరు ప్రజలారా, మా మీద అతిశయించవద్దు. ఓ బబులోనా, నా మీద అతిశయించవద్దు. నేను పడినను తిరిగి లెగుస్తాను. నా దేవుని కటాక్షము నా మీద ఉన్నది. నా దేవుని దక్షిణ హస్తము బాహు నా మీదకు చాపబడి ఉంది. నా దేవుని యొక్క ముఖ కాంతి నా మీద ప్రకాశించుచున్నది. ఓ శత్రువా, నా మీద అతిశయించవద్దు. నేను పడినా తిరిగి లెగుస్తాను. నేను పడినా తిరిగి లెగుస్తాను. నా మీద అతిశయించవద్దు శత్రువా. ఆయన నాకు అంధకారమును నాకు వెలుగుగా మారుస్తున్నాడు. నేను అంధకారమందు కూర్చున్నా గానీ యెహోవా నాకు వెలుగుగా మారుస్తున్నాడు. నా చీకటి వెలుగు ఏకరీతిగా ఉండబోతున్నాయి. చీకటి తొలగిపోతుంది. నా బ్రతుకులో వెలుగుమయంగా దేవుడు జీవితాన్ని మార్చబోతున్నాడు. చీకటి తొలగిపోతుంది. చీకటి తొలగిపోతుంది. చీకటి తొలగిపోతుంది. వెలుగుమయంగా దేవుడు మారుస్తున్నాడు నీ జీవితాన్ని. ఓ రిబలా షకలా బాతురా బలా, హోలీ హోలీ హోలీ. ఆకాశంలో నక్షత్రాల్లాగా తేజరిల్లుతావు సంగమా. అయిపోయింది 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 కాదు, ఆయన కొత్త శకమే ప్రారంభించబోతున్నాడు నీ ద్వారా. అబ్రహాము జీవితం అయిపోయింది అనుకున్నప్పుడు, ఆయన 99 సంవత్సరముల వయసు గలవాడై ఉన్నప్పుడు అబ్రహాముకు దేవుడు 100 సంవత్సరాల వయసులో కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ తారీఖున దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆ అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు నేడు నీకు తోడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. దావీదుకు ఎన్నో కుట్రలు ఉన్నాయి. కుట్ర కుతంత్రాలు కలిగిన మనుషుల మధ్యలో పడిపోతాను, ఇక నేను తిరిగి లేవలేను అనుకున్న దావీదుని కుట్ర కుతంత్రాల మధ్యలో నుండి దేవుడు తిరిగి పెట్టాడు. దావీదును తిరిగి నిలబెట్టాడు. సౌలు కుతంత్రాల మధ్యలో దావీదు నిలబెట్టాడు. పరిస్థితుల మధ్యలోని దావీదును దేవుడు నిలబెట్టాడు. దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నా యొద్దకు రానే రాదు, రానే రాదు, రానే రాదు. పేతురుని పిలిచి చెప్తున్నాడు, ఈ బండ మీద నువ్వు నా సంఘాన్ని కట్టాలని. అయిపోయింది, పడిపోయాడు అనుకుంటుంటే మరలా తిరిగి నిలబెట్టాడు. నా యేసయ్య మరణం ముగింపు కాదు, నా యేసయ్య పునరుద్ధానుడై మరలా తిరిగి లేచాడు. పునరుద్ధానుడైన యేసయ్య ఆయన జీవించటమే కాదు, నిన్ను నన్ను ఈరోజు జీవింపజేస్తున్నాడు. ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి తిరిగి నిలబడతావు. నీకు మరణం లేదు, నీ జీవితం అయిపోయింది అనుకోవద్దు. ఆయన తిరిగి నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. యథార్థంగా ఉండు, బ్రతుకు మార్చుకో, నీతిమంతులుగా మారు. నీ లోకం విడిచిపెట్టు, సహవాసాలు విడిచిపెట్టు, ఈ లోక పద్ధతులు విడిచిపెట్టు. దేవుని మాట ప్రకారం జీవించు, యథార్థవంతుడిగా జీవించు. ఆయన నిన్ను పరీక్షించి తగిన రీతిలో తగిన సమయంలో ఆయన బలిష్టమైన రెక్కల నీడలో ఉన్న నిన్ను తగు కాలములో ఆయన తిరిగి హెచ్చిస్తాడు. ఆయనకు నమ్మకంగా ఉండు, ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఓ శత్రువా, నా మీద అతిశయపడొద్దని దేవుని సన్నిధిలో స్తుతించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ దారి కానురాక నాశనం తప్ప నాకేం కనబడట్లేదయ్యా. యెహోవాయే నాకు వెలుగుగా ఉంటాడు. చీకటిలో కానురాక ఏ దారి తెలియట్లేదు ప్రభువా, నేను నశించిపోతున్నాను. నా ప్రభువా, నేను నశించిపోతున్నాను, నాశనం అయిపోతున్నాను ప్రభువా. ఈ వ్యసనాల్లోనే నాశనం అయిపోతున్నాను, ఈ చీకటిలోనే నాశనం అయిపోతున్నాను, ఈ త్రాగుల్లో నాశనం అయిపోతున్నాను, ఈ అక్రమాలలో నాశనం అయిపోతున్నాను అయ్యా. తమ్ముడు, గుంటలో నుండే చేయి చాపు. నాశనకరమైన గుంటలో నుండే చేయి చాపు.
నీ తల్లి నిన్ను తప్పించలేదు నాశనకరమైన గుంటలో నుండి, నీ తండ్రి నిన్ను విడిపించలేడు నాశనకరమైన గుంటలో నుండి, నీ అన్నవారు, నీ బంధువులు, నీ రక్త సంబంధి, నీ స్నేహితులు ఎవరు విడిపించలేరు. నాశనకరమైన గుంటలో నిన్ను పైకి లేవనెత్తగలవాడు ఆయన ఒక్కడే. పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తగలవాడు ఆయన ఒక్కడే. పడిపోయిన వారిని పైకి లేవనెత్తగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయనే నజరేయుడైనా, ఆయనే నజరేయుడైనా యేసు మాత్రమే విడిపించగలడు. Thank you Jesus, thank you Jesus. Hallelujah, hallelujah, hallelujah. Thank you Jesus, thank you Jesus. Hallelujah, 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 hallelujah. Oh shaba ba 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 ba. ప్రార్థన చేసుకుందాం. దైవజనరాలు ప్రేస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనకి ఏకీభవించుదాం. పరిశుద్ధుడు పరిశుద్ధురానికి వందనాలు 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 ప్రభా. మీ దాసును మీరు నిలబెట్టుకొని ఈరోజు మా అందరితోటి మీరు తేటగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ వాక్యమే కదా మమ్మల్ని బ్రతికించి మాకు ఆదరణ కలుగజేస్తుందయ్యా. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను నేను తిరిగి లెగుస్తాను. ఇదిగో నేను అంధకారం ఉన్నను, అది నాకు వెలుగుగా ఉంటుందని ప్రభా. ఇదిగో నాయన మాతో యుద్ధము చేస్తారు కానీ మమ్మల్ని విడిపించడానికి నువ్వు మాకు తోడుగా ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనేక క్లిష్టమైన పరిస్థితుల్లో మేము యుద్ధము జయించలేమనుకున్న పరిస్థితులలో మీరు మాకు తోడుగా ఉంటూ ప్రభా, మీరు మాకు జయం అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఇదిగో నాయన నీకు వందనాలు ప్రభా. ఇదిగో నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి మేము అత్యధిక విజయాన్ని పొందుకుంటున్నాము కాబట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నావు. నీ ప్రేమ మమ్మల్ని అనేక పోరాటాలలో గెలిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ లోకమును జయించినది మా విశ్వాసమే ప్రభా. విశ్వాసంలో మేము బలపరచబడిన వారమై ఇదిగో అనేక పోరాటాలలో మేము జయము పొందుకోరున్నట్లుగా ఈరోజు నీవు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు, మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. నిజమే ప్రభా. క్రింద పడిపోయిన అనుకున్న పేతురు జీవితము ఇంకా అయిపోయింది అనుకున్న పేతురు జీవితాన్ని తిరిగి ఇదిగో సంఘని తన మీద కట్టి, ఇదో ఆ రాతి మీద కట్టి పాతాల లోకపు తాళపు చెవులను నువ్వు అప్పగించిన దేవుడు అయ్యా. ఇదిగో తండ్రి నీకు వందనాలు ప్రభా. పడిపోయాము ఇక మా వల్ల కాదు అని ఎంతమంది అయితే దిగులుతో నీ మందిర ఆవరణలోనికి వచ్చి ఉంటున్నారో ప్రభా. ఇదిగో ఈరోజు నువ్వు వారిని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. మేము పడిపోవట్లేదయ్యా, పడిపోయినా నీవు మమ్మల్ని తిరిగి నిలబెడుతున్నందుకు స్తోత్రాలు. నీ పువ్వు పునరుద్ధానుడుగా ఉన్నావయ్యా, నీవు సజీవముగా ఉన్నావు ప్రభా. ఆ బండని ఎవరు దొరలిస్తారనుకున్నప్పుడు ప్రభా ఇదిగో మరణాన్ని, ఆ బండని, సమాధిని జయించి లేచి ప్రభా మాకు నువ్వు జయమును అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. నీకు వందనాలు. నీ కటాక్షమే మాకు జయమును అనుగ్రహించదయ్యా. అయ్యా నీ ముఖ కాంతి, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే ప్రభా. మా శక్తి కాదు, మా బలము కాదు, మా సామర్థ్యం అంతకంటే కాదు ప్రభా. నీవు మమ్మల్ని కటాక్షించావు కాబట్టే మేము పడిపోయినా తిరిగి లెగుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీ కరుణాహస్తం మా మీద ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. చీకట్లో ఉన్నాను ప్రభా, అది మాకు వెలుగుగా ఉంటుంది కాబట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో పగలైన నువ్వు, చీకటైన నువ్వు, అది పగలులాగా మాకు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. యథార్థవంతులకి నువ్వు చీకటిని వెలుగుగా చేసే దేవుడివి ప్రభా. ప్రతి బిడ్డ యథార్థంగా నడుచుకునే కృపను అనుగ్రహించండి. నీతో సహవాసము కలిగిన వారిగా నిలబెట్టమని అడుగుచున్నామయ్యా. లోక సహవాసము నుండి విడిచిపెట్టబడిన వారై ప్రభా నీతో సహవాసము కలిగి నీతిగా, యథార్థంగా, భక్తిగా ఉండడానికి సహాయం చేయండి. మేము అంత పైకి భక్తిగానే ఉండొచ్చు ప్రభా, మా అంత రంగాలలో ఆలోచనలు నీవు బావుగా ఎరిగి ఉన్న దేవుడు అయ్యా. ప్రతి వేషధారణ కొట్టివేయబడాలి ప్రభా. ప్రతి ఇదిగో నాయన, ఇదిగో లోపల ఉంటున్న కుళ్ళు కొట్టివేయబడాలి ప్రభా.
నీ సన్నిధిలో యథార్థంగా నడుచుకొని ప్రభువా, ఇదిగో నాయన మా జీవితాలలో అలుముకున్న చీకటిని వెలుగుగా చేసుకోవాలి ప్రభువా. అటు కృపను ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించబడమని అడుగుతున్నానయ్యా. ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. క్రింద పడిన మమ్మల్ని మీరు తిరిగి నిలబెడుతున్నందుకు స్తోత్రాలు. అంధకారములో ఉన్న ఇదిగో మా నడవడికని, మా మాటని, మా తీరుని ప్రతిదీ మేము మార్చుకుంటుండగా, మా ప్రవర్తనని మార్చుకుంటుండగా ఇదిగో చీకటిని మాకు వెలుగుగా చేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. మా భక్తిని మేము కాపాడుకుంటుండగా ప్రభా, నీ కృపతో మమ్మల్ని నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు. నిజమే, సాతాను పండగ చేసుకుందయ్యా. నీవు చనిపోయావు, ఇంకా ఇది కథ ముగిసిందని. కానీ ప్రభువా, సమాధిని గెలిచి లేచి మాకు విజయం ఇచ్చినట్లుగా ప్రభువా, సమాధిని లేచి గెలిచి ప్రభువా, ఇదిగో ప్రతి మా పాపమును శాపమును కొట్టివేసి ప్రభువా, మేము పడిపోయినా లేచినట్లుగా మాకు తిరిగి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతమంది అయితే పడిపోయి ఉన్నారో ప్రభువా, ఎంతమంది అయితే చీకటి అలుముకొని ఉన్నదో, ఎంతమంది అయితే నిరాశ నిస్పృహలో ఉన్నారో, ఇక మా వల్ల కాదు ఈ గోతిలో నుంచి లేకడం మనకి అనుకుంటున్నారో ప్రభా, అటు ప్రతి బిడ్డని ఇది రోజు తిరిగి లేపమని అడుగుచున్నామయ్యా. అనారోగ్యంగా ఉన్న స్వస్థతను దయచేయండి. అప్పుల బాధలో ఉన్న విడుదలను దయచేయండి. కుటుంబ సమస్యలైనా విడుదల దయచేయండి. ఏ సమస్య అయినా ఈరోజు జయము పొందుకొని తిరిగి వెళ్ళునట్లుగా ప్రభువా, ప్రతి ఒక్క హృదయాన్ని నీ సమాధానముతో నింపమని అడుగుచున్నాము రాజా. నీకు వందనాలు. వాక్యం అందించిన నీ దాసుని మరింతగా మీరు బలపరచుమని అడుగుతున్నాను. సంఘ క్షేమావృద్ధి నిమిత్తము ప్రభువా, ఇంకను నీ దాసుని మరింతగా అభిషేకించి ప్రతి బిడ్డతో నీవు మాట్లాడి నీ అభిషేకము నీ దాసుని మీద మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా కుడి పక్కన 10,000 మంది పడినా, మా పక్కన 1000 మంది పడినా ఏ అపాయము మీరు మాకు రాని అని దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మేము నమ్ముకున్న మా దేవుడు మాకు జయమును అనుగ్రహించేవాడై ఉన్నందుకు నేను స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ యేసు నామం బట్టి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి.